వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో లక్షెటిపేట పట్టణంలోని పశు వైద్యశాల సిబ్బంది లేక వెలవెలబోతున్నది. వెటర్నరీ ఏడీ అనారోగ్యంతో సెలవులు పెట్టడంతో జూనియర్ అసిస్టెంట్ కె వర్ష మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అటెండర్ సెలవులు పెట్టడంతో శనివారం వెటర్నరీ అసిస్టెంట్ పశు వైద్యశాల ఓపెన్ చేసి సొంత పని మీద వెళ్లడంతో ఖాళీగా కనిపించింది. పశువులను చూపించేందుకు వచ్చిన రైతులు తదితరులు గంటల తరబడి వేచి చూసి తిరిగి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయమై వెటర్నరీ అసిస్టెంట్ గంగమల్లు పశు వైద్యశాలకు రాక సొంత పనుల మీద బయట తిరుగుతూ రైతులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వం ఇచ్చే మందులు ఇవ్వడం లేదు, వచ్చి సంతకాలు ప్రతిరోజు పెట్టి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. హలో, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇక్కడ పేరుకే లక్షలపేటలు ఉన్నది కానీ ఏం లాభం లేదు. ఇప్పటికీ 10 సంవత్సరాలు ఉంది, మంచిగా నడిచింది కానీ 2-3 ఏళ్ళ ఉంది. ఇట్లా 2-3 ఏళ్ళ ఉంది అయితే ఎవరు పట్టించుకుంటూ లేదు. ఇక్కడ ఎవరు చూసులేదు. బయట పశుల హాస్పిటల్లో ఎవరు కనీసం వచ్చి ట్రీట్మెంట్ చేసే చక్కదనం లేరు. డాక్టర్ ఉన్నారు కానీ జీతాలు తీసుకుంటూ వరకే, వచ్చి సంతకాలు పెట్టి సైన్లు చేసి జీతాలు తీసుకుంటూ వరకే కానీ ఇక్కడ ఎవరు బర్రెను పట్టుకునేది లేదు, ఓ 7 ఎక్కించేది లేదు, ఏం లేదు. బయట 500 పెట్టాలి, 7 ఎక్కించుకోవాలి, బర్రె ఏదకొచ్చిందని అంట. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఎందుకు పెట్టారు లక్షలపేటలో? కనీసం తీసుకపోయి ఏదన్నా పల్లెటూరులో పెట్టినా ఆడికో డాక్టర్ వస్తాడు. మున్సిపాలిటీ అని చేసిండు. ఇక్కడ మున్సిపాలిటీలో చక్కదనమైన సౌకర్యాలు ఏం లేవు. ఈ హాస్పిటల్లో డాక్టర్ లేడు, ఏం లేవు. ఏదన్నా వస్తే గంటల కొద్ది కూకుండాలి. పొద్దున 8 గంటలకు వచ్చి 11 దాకా ఉంటే ఎవడన్నా వస్తాడు. లాస్ట్కి ఇక్కడ పిలువంగా వస్తాడు. హాస్పిటల్ అని పేరుకే ఉన్నది ఈ లక్షలపేటలో, కానీ దీన్ని అట్టుగా ఇక్కడ ఉంచొద్దు. దీనికి సరైన డాక్టర్ ఉంటేనే ఇక్కడ ఉంచాలి, లేకపోతే దీన్ని తీసిపారేయాలి. పట్టించుకుంటూనే పోలేదు. హలో, ఇట్లా 2-3 సార్లు చెప్తేనే కొంచెం అరే ఎవ్వరు అరే ఈ హాస్పిటల్ గురించి కనీసం అసలు ఇంత మున్సిపాలిటీ ఉన్నది, గిన్ని గొర్రెలు మేకలు బర్రెలు ఉన్నాయి కానీ కనీసం అయిన డాక్టర్ అయితే ఇక్కడ ఒక్కలేడు. అంతా కొత్త వాళ్ళు వస్తారు, సైన్లు పెడతారు, కథం పీకుతారు, బయట పట్టబట్టి ఇక్కడ వచ్చిన లేదు. నువ్వు కూడా కానీ పట్టుకొస్తే ఇక్కడ నీ ఇంటికి రాము, మేము ఇంటికి పట్టుకరా అని అంటాడు. బర్రె రాదు, అప్పుడు ఏం చేస్తాడు? బర్రె నీకు ఆ బర్రెకు కాలు ఎరిగిందంటే అచ్చలేదు. బర్రె కాలు ఎరిగిన ఇంత పశువులను గోసపుచ్చుకుంటారు వీళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ అని పేర్కొన్నది లక్షలపేటలో, మున్సిపాలిటీ అయింది, ఉన్నది దవాఖాన, పెద్ద దవాఖాన అంటారు కానీ కనీసం ఇలా సరైన డాక్టర్ లేడు. పశువుల డాక్టర్ ఎవరో చూసు లేదు ఆ పశువులను. వీళ్ళు ఫోన్ చేస్తారా మీరు? ఫోన్ చేసి ఎవరికైనా ఫోన్ చేస్తుంది, ఎవరికి ఫోన్ చేసిన మమ్మల్ని పట్టించుకునే నాదులే లేడయ్యా దేవుడా. ఎవరికైనా ఫోన్ చేసి ఎవరి నెంబర్ ఉన్నదని ఫోన్ చేస్తే నెంబర్ లేక ట్రాన్స్ఫర్ అయిన డాక్టర్ అది ఉన్నది, వాళ్ళు వస్తారా? ఇంకా కరీంనగర్ నుంచి ఉన్నది. ఏ లాభం? పేరుకై పైపులు వేసేది ఉంచారు కానీ ఓ బర్రెను తీసుకొస్తే బర్రెను వేసే చక్కదనం లేదు. ఇందులో సరైన డాక్టర్ లేరు, చూసులు లేదు, ఏం లేదు. ఈడ చూడు, చెత్త చూడు, ఈడేమన్నా బర్రెలకు ట్రీట్మెంట్ చేసినట్టు కనబడుతుందా? పైపు లైన్ వేసేందుకు పేరుకు ఉంచారు కానీ ఇక్కడ ఎవరు సరైన డాక్టర్ లేడు, సరైన చూసులు లేదు, ఏం లేదు. అంత అంగడి ఉన్నది, దవాఖానాలే పేర్కొన్నది ఈడ.